రోజులు ఇంకా పరిశుభ్రం చేయాల్సిన పని ఉంది. హెల్త్కి సంబంధించి ఎటువంటి పరిస్థితి రాకూడదు అనేదే మాకు ఎక్కువ ప్రయారిటీ. అందుకనే మెడికల్ పర్మనెంట్ క్యాంపులతో పాటు ఇంటింటికి తిరిగే వాటిని కూడా ఇంకొక 10 పార్టీస్ని పెట్టి మొబిలైజ్ చేసి ప్రతి ఇంటికి తిరగమని చెప్తున్నాం. ఆ 10 డివిజన్లో ఇప్పుడు 10 ఉన్నాయి క్యాంపులు ప్రతి డివిజన్లో. తర్వాత ప్రతి డివిజన్లో ఒక మొబైల్ టీం కూడా డాక్టర్ తోటి అతను ఇంటింటికి తిరగాలి. వీళ్ళేమో పర్మనెంట్గా అక్కడే ఉంటారు. మనకు పూర్తి స్థాయిలో మళ్ళీ నార్మల్సీ వచ్చి అక్కర్లేదు అనుకున్నాకనే పోయేటట్టుగా. మెడికల్ అండ్ హెల్త్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇవాళ రేపు మళ్ళీ వాయుగుండం కూడా రేపటి నుంచి అని ఫోర్కాస్ట్ ఉంది. సరే, నాకు ఫ్లడ్కి అయితే పెద్ద భయం లేదు, కానీ వర్షం పడ్డప్పుడు ఈ యాక్టివిటీస్కి కొద్దిగా ఇబ్బంది జరుగుతుంటుంది. అయినా సరే దానికి కూడా సమాయత్తం కామని చెప్తున్నాం. అట్లాగే గోదావరి కూడా ఫస్ట్ లెవెల్ దాటింది. ఆ కలెక్టర్ గారితో కూడా మాట్లాడి అక్కడ కూడా ఏదన్నా అవసరం అయితే సంసిద్ధంగా ఉంచండి. కొంతమందిని అక్కడి నుంచి కూడా పోలీస్ గీలిసిని ఇక్కడికి డిప్లాయ్ చేశాం. అవసరమైతే మళ్ళీ రేపు సెకండ్ స్టేజ్కి పోయేటట్టుకుంటే మళ్ళీ అక్కడ కూడా అడ్జస్ట్ చేయాలి. మాట్లాడుతున్నాం. వాళ్ళు ఎట్లాగూ దీనికి ఇవ్వాలి. సీఎం ఆఫీస్ మాట్లాడుద్దాం, మనమే మాట్లాడదామా? ఇది పెద్ద ఎత్తున వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని రిలీఫ్ కార్యక్రమాలకు పెడతాం. ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రభుత్వం మట్టికి హైదరాబాద్ నుంచి రాకపోయినా కలెక్టర్ గారిని ఆయన అకౌంట్లో నుంచి తీసి ఖర్చు పెట్టమంటాం. ఇప్పుడు మాకు పైసలు వస్తాయి, కానీ వెయిట్ చేయొద్దని చెప్పా. మీ అకౌంట్లో నుంచి తీసా టీఆర్ అకౌంట్ అది. ఆ 27 అకౌంట్లో ఆయనకు అధికారం ఉంది. ఎంతైనా అప్పు చేసి ఇచ్చేయమంటాడు. మనకు అసలు సమస్య లేదు. రూపాయిని గురించి ఆలోచన చేయొద్దు. ఇచ్చేవాళ్ళు కూడా ఇస్తున్నారు. నిన్న గ్రానైట్ వాళ్ళకి 10 లక్షలు ఇచ్చారు, జీవి మాల్ వాళ్ళకి 10 లక్షలు ఇచ్చారు, పెరుమాళ్ళ ఇంకెవరో కార్పొరేటర్ గారు ఒక 4-5 లక్షలు ఇచ్చింది. ఇట్లా ఇచ్చేవాళ్ళు ఇస్తారు. రేపటి నుంచి కూడా వస్తాయి. వచ్చే అన్నీ కూడా నిరుపేదలకి వెళ్ళాలి ఏదో ఒక రూపం. ఒకసారి ఫోన్ చేసి తెలుసుకోండి అక్కడ ఆ ఏరియా వాళ్ళు. స్లిప్ అయి ఉంటుంది స్కిడ్ బురద మీద. చూస్తాను, నా దృష్టికి రాలేదు, చూద్దాం. ఎనీథింగ్ ఓకే. అందరికీ నమస్కారం.